ఇది చాలా గట్టిగా ఉంటాయంట. మొదటిది అలా స్వీయ వచ్చిపోతాయేమో కానీ ఇది కంగారు పడి ఎగరదంట. ఇది ధైర్యంగా నడుచుకుని వచ్చి బలమైనవన్నీ కొట్టుకుని తినుకుని వెళ్తాయంట. మూడో రకం చూసినప్పుడు దీస్ ఆర్ కన్స్యూమింగ్ లోకస్. బైబిల్ ఎలాగైనా రాయకూడదు. ఇవేంటంటే దీస్ ఆర్ అవెంజర్స్. దానిమంతా తిని ఇంకా మిగిలింది కొంచెం ఉందరా అంటే మిగిలింది కూడా పీక్కుపోతుందంట. ఈ ముందొచ్చి రెండు ఖాళీ చేసి అన్నిటిలో చెత్త కొంచెం ఉందరా అంటే ఆ కొంచెాన్ని కూడా తీసుకెళ్ళిపోతాయంట. దీని తర్వాత వస్తుంది నాలుగో రకమైన లోకస్. ఇవేంటంటే దీస్ ఆర్ కాల్డ్ ద చూయింగ్ లోకస్. ఈ నవ్వుతూనే ఉంటాయి. ఈ చివరికి వస్తాయంట. ఇంకా నీ బ్రతుకులో ఏ నిరీక్షణ లేకుండా ఇక నా బ్రతుకు ఇంతేరా. ఎవరైనా ఇక్కడ నిరుత్సాహంలో ఉన్నారేమో, పోగొట్టిన పరిస్థితులు ఉన్నారేమో, కోల్పోయిన పరిస్థితులు ఉన్నారేమో, చేతకని పరిస్థితులు ఉన్నారేమో, బ్రతుకుతున్నాను అంటున్నారు కానీ ఏ ప్రయోజనం లేని పరిస్థితులు ఉన్నారేమో. కానీ ప్రభు మీతో మాట్లాడుతున్నాడండి. ఈరోజు ఇక్కడ ఇప్పుడు వచ్చిన నీవు కానీ తగ్గించుకుని ఇది ఇంతసేపు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నీవు కానీ నీ హృదయాన్ని ఆయన తట్టుకు తిప్పి నీ గుండెని చెప్పుకొని, నీ వస్త్రాన్ని చెప్పుకుంటాను కదా, నీ గుండెని చెప్పుకోవాలంటే నీ హృదయాన్ని చెప్పుకోవాలంట. ప్రభా నీ దగ్గర వస్తున్నానయ్యా, నువ్వు కాకపోతే నాకు ఎవరు సహాయం చేయలేదయ్యా. నీ చేసిన తప్పుని పొరపాటుని క్షమించు, నిన్ను నిర్లక్ష్యపరచిన కార్యాన్ని క్షమించు, నీకు మొదటి స్థానంలో ఒక బ్రతికిన జీవితాన్ని బట్టి క్షమించు, నీకు తగినది నీకు ఇవ్వకుండా. అక్కడ చూడొచ్చు మనం బయట రాయబడి ఉంటుంది 7:1-10 కూడా. నువ్వు ఇవ్వవలసిన ద్రాక్ష ధాన్యములు ఇవ్వలేదు. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదంట. దేవుడు అంటాడు నీకేం మెక్కలేదు పో, నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి నీకేం మెక్కలేదు పో.